17 ఏళ్ల క్రితం ఆ గ్రామంలో మరణఘోష వినిపించేది. పొదలకూరు మండలం ఊచపల్లి గ్రామంలో 2006వ సంవత్సరంలో 6 నెలల వ్యవధిలో 4 వ్యక్తులు కిడ్నీ వ్యాధులతో అర్ధాంతరంగా మృతి చెందారు. 4 వ్యక్తులు కిడ్నీ వ్యాధులతో మృతి చెందడం పట్ల ఆ గ్రామంలోని నాయకులకు, ఉపాధ్యాయులకు అనుమానం వచ్చి అప్పటి జడ్పీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి, శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డిల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే వారు స్పందించి గ్రామంలో నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయించారు. ఆ క్యాంపులో జరిగిన పరీక్షల్లో దిగ్భ్రాంతి గొలిపే నిజాలు బయటకు వచ్చాయి. 200 మంది గ్రామస్తులకు పరీక్షలు నిర్వహించగా అందులో 32 మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది. ఆ గ్రామస్తులు బోర్ల ద్వారా వచ్చే నీటిని వాడుకునేవారు. ఆ నీటిని పరీక్షలకు పంపడంతో అందులో సిలికా, కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉన్నట్లు తేలింది. దీనివల్ల కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్నాయని గుర్తించారు. దీంతో అప్పటి జడ్పీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ట్యాంకర్ల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి గ్రామానికి తాగునీటిని తరలించే ఏర్పాటు చేయించారు. అనంతరం శాసనసభ్యులు రామనారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డిలు ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన తెలుగుగంగా డ్యాం నుంచి పైపుల ద్వారా ఆ గ్రామంతో పాటు మరికొన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు ₹1,50,00,000 మంజూరు చేయించారు. వెంటనే పనులు పూర్తి చేసి ఆయా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. అప్పటి నుంచి ఆ గ్రామంలో కిడ్నీ వ్యాధుల కారణంగా మరణాలు తగ్గాయి. అప్పటికే కిడ్నీ వ్యాధుల బారిన పడిన 32 మందిలో 16 మంది మృతి చెందారు. మిగిలిన 16 మందిలో కొందరు పూర్తిగా రికవరీ కాగా మరికొందరు రికవరీ స్టేజ్ లో ఉన్నారు. వేరే ప్రాంతం నుంచి ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించడంతో పాటు తాగునీటి స్కీమ్ ను ఏర్పాటు చేయడంతో ఆ గ్రామంలో కిడ్నీ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పూర్తిగా తగ్గింది. ఇప్పుడు ఆ గ్రామం ప్రశాంతంగా ఉంది. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కె కోటేశ్వరరావు మాట్లాడుతూ అప్పటి జడ్పీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిల కృషితోనే తమ గ్రామంలోని ప్రజలు బతికి బట్టకట్టారని, గ్రామం నిలదొక్కుందని పేర్కొన్నారు. తమ గ్రామస్తులు ఎప్పటికీ వారికి రుణపడి ఉంటారని తెలిపారు. అప్పట్లో ఈ గ్రామంలో జరుగుతున్న ఉదంతాన్ని రాష్ట్ర స్థాయి తీసుకెళ్లిన మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఊచపల్లి గ్రామం. మా గ్రామంలో 2006వ సంవత్సరంలో తరచూ ఒకరోరా చనిపోతే కిడ్నీ వ్యాధుల వల్ల చనిపోవడం జరిగింది. మాకు అనుమానం వచ్చి నారాయణ హాస్పిటల్లోనే కలిసి వాళ్ళ ద్వారా ఉచిత క్యాంపును, కిడ్నీ వ్యాధులకు సంబంధించి ఉచిత క్యాంపును నిర్వహించడం జరిగింది. అప్పుడు బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్ట్ చేసి వాళ్ళు 200 మందికి శాంపిల్స్ తీస్తే 32 మంది కిడ్నీ వ్యాధులు ఉన్నాయి. వీరికి సీరం క్రియాటిని 1.5 నుంచి 2, 3, 4, 5 స్టేజ్లో ఉన్నారు అని చెప్పడం జరిగింది. అప్పుడు మాకేమీ అర్థం కావడం, ఊరంతా భయపడిపోయింది. నీళ్ళ వలన ఇది వచ్చి ఉండొచ్చు అని ఒక నిర్ధారణకు రావడం. వెంటనే మేము అప్పుడు ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి వారిని మేము కలవడం జరిగింది. వాళ్ళు వెంటనే కలెక్టర్ గారు చెప్పి మీ నీళ్లు తాగొద్దు, బయట నుంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించి గ్రామంలో తాగేదానికి నీటిని సరఫరా చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి శాసనసభ్యులు రామనారాయణ గారు, వారు అప్పుడున్నటువంటి ప్రీత ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడి మా గ్రామానికి వాటరు మార్చేదానికి ₹150,00,000 వాటర్ స్కీమ్ని, డ్యామ్ నుంచి వాటర్ని తీసుకొచ్చి ఫిల్టర్ చేసి మా గ్రామానికి అందించేటువంటి ఒక స్కీమును మంజూరు చేయడం జరిగింది. తర్వాత అప్పుడున్నటువంటి ఈ వ్యాధులు ఒక మెగా క్యాంప్, ఒక మెడికల్ క్యాంప్, మెగా క్యాంప్ మా గ్రామంలో ఎందుకని ఈ వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి ఢిల్లీ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి రకరకాలుగా పరిశోధన చేయడం జరిగింది. ఇది ఆహారం వల్ల వస్తుందా, నీళ్ళ వల్ల వస్తుందా, దేని వల్ల వస్తుంది అని పరిశోధన చేస్తే మా గ్రామంలో ఉన్నటువంటి అప్పుడు వాడుతున్నటువంటి బోరు వాటర్లో, హ్యాండ్ పంప్ వాటర్లో సిలికా, కాల్షియం, మెగ్నీషియం అధిక శాతంలో ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చడం జరిగింది. వీటి వల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఈ 32 మందిలో ఎవరికి బీపీ, షుగర్ లేవు. మామూలుగా కిడ్నీ వ్యాధి రావాలంటే బీపీ, షుగర్ ఉంటేనే అవి ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంది. అవి లేకుండా వస్తున్నాయంటే వాటర్లోనే వస్తున్నాయని చెప్పేసి నీటిని మార్చడం జరిగింది. అప్పటి నుంచి కిడ్నీ ఫెయిల్యూర్స్ లేదు, కొత్తగా కేసులు ఏమి బయటపడలేదు. అప్పుడున్నటువంటి 32 కేసుల్లో కొంతమంది డయాలసిస్ చేసి వస్తూ 16 మంది దాకా
దివంగతులైనారు. పూర్వం మిగిలిన 16 మంది రికవరీ స్టేజ్లో వచ్చేసినారు. కొంతమంది పూర్తిగా రికవరీ అయినారు, కొంతమంది రికవరీ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు మా గ్రామంలో ఒక వ్యక్తి మాత్రం డయాలసిస్లో ఉన్నాడు. అంతేగాని ఇంకా కొత్తగా ఎవరు ఈ వ్యాధిని బారిన పడినటువంటి వాళ్ళు లేరు. మేము సుఖంగా ఉన్నాం. అప్పుడు స్పందించినటువంటి మీడియా చాలా ప్రత్యేకత శ్రద్ధ తీసుకొని అప్పుడున్నటువంటి మీడియా చాలా బాగా ఫోకస్ చేసి ఈ సమస్యను రాష్ట్ర స్థాయికి తీసుకుపోయి సమస్యను సాల్వ్ చేసేదానికి మీడియా ప్రతినిధులు బాగా మాకు సహకరించినారు. వారికి అప్పుడున్నటువంటి మా నాయకులు గోవర్ధన్ రెడ్డి గారికి, రామనాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గ్రామం ఈరోజు ఉందంటే వాళ్ళ పుణ్యమేనని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.